నా పేరు బంగారయ్య, మైలార గ్రామం మాది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మా మైలారం గుట్టపైన 220 సర్వే నెంబర్ మీద ఒక విలువైన ఖనిజం ఉందని అడిషనల్ కలెక్టర్ గారు, ఎన్విరాన్మెంటల్ ఏఈ గారు, అదేవిధంగా మా మండలి ఎంఆర్ఓ గారు వచ్చారు. వాళ్ళు వచ్చినందుకు మేము మా ఊరు ఎకో సెన్సిటివ్ జోన్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇది తీయనికే రాదు, మైనింగ్ చేయనికే రాదు. అదేవిధంగా మా గుట్టపైనే మా ఊరు సగం ఉందండి. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఉంది, గుళ్ళు ఉన్నాయి. చెట్లు నరుకుతారు వీళ్ళు. చెట్లు నరకడం వల్ల పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు నీళ్లను రక్షించండి, చెట్లను రక్షించండి అని గవర్నమెంట్ చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి మొన్ననే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకున్నాం. ఈరోజు వచ్చి చెట్లు నరుకుతాము, వీళ్ళకి అనుమతి ఇవ్వండి అని వచ్చి విధ్వంసం చేస్తామని కాంట్రాక్టర్కి ఎవరికో వచ్చి ఊర్లే నాశనం చేస్తున్నారు. ఒకరి ఇద్దరి కాంట్రాక్టర్ల మెప్పు కోసం ఈ గవర్నమెంట్ మొత్తం వాళ్ళ కోసమే పనిచేస్తుంది కాబట్టి మా ఊరిని మేము రక్షించుకుంటాం. ఈ మైనింగ్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనేము. అన్ని ఫారెస్ట్ యాక్ట్స్ మొత్తం వైలేట్ చేస్తున్నారండి. వైల్డ్ లైఫ్ యాక్ట్స్ కానీ, అమరాబాద్ రిజర్వ్ టైర్ ప్రాజెక్ట్ కానీ అన్ని 10 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి మైనింగ్కి అనుమతులు లేవు. అట్లాంటిది ఈడ మేజర్ మైనింగ్ చేస్తారు. అయినా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా చూస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి వాళ్ళని కూడా మేల్కొల్పాలని మేము అనుకుంటున్నాం. రేపటి నుంచి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంత పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదండి. ఇది చాలా విచిత్రమైన విషయము. మైనింగ్ ఏడీ గారికి కూడా కలిసి మేము వినతి పత్రం ఇస్తాం. ఈ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగనేము, దీన్ని అడ్డుకొని తీరుతాం.